నీ అదృష్టం. అదే జగన్మోహన్ రెడ్డి గారికి 50 ఎమ్మెల్యేలు ఇచ్చుంటే నిన్ను కడిగేసి ఉండేవారు అక్కడే అసెంబ్లీలోనే. చెప్పేది కొడతారన్నమాట ఇంటికొచ్చి. మేము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ కూడా సూపర్ 6 ఇస్తాము అని మోసపూరితమైన వాగ్దానాలు, మోసపూరితమైన మేనిఫెస్టోలు ఇచ్చి దేనికైనా సరే ఇంకా మనుషులు వెళ్ళే పూపుని కూడా తినడానికి సిద్ధపడ్డారన్నమాట. షేట్ పీపుల్. ఇంతకన్నా దిగజారు రాజకీయాలు, ఇంతకంటే దిగజారుడు గెలుపుని ఎప్పుడు కూడా ఎక్కడ చూసుంటారన్నమాట. ఒక మ్యాచ్ ఆడినా సరే అంపైర్ అది ఉంటారన్నమాట. ఇక్కడ ఎలక్షన్ కమిషనే పూర్తిగా నాశనం అయిందన్నమాట. డెమోక్రసీని పూర్తిగా సర్వనాశనం చేసింది ఏదైనా ఒక ఎలక్షన్ ఉందంటే అది 2024లో జరిగిన కూటమి ఎలక్షన్స్నే. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచినటువంటి ఎలక్షన్ ఏదైనా జరిగిందంటే అది 2024లో జరిగిన ఈ కూటమి ఎలక్షన్స్ గెలుపునే. ఏం వాగ్దానాలు ఇచ్చారండి? ఒకటి కూడా నెరవేర్చలేని ఏ యొక్క ఎకనామిక్స్ని అడిగినా సరే గతంలోని ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది మహానుభావులు, ఆర్థికవేత్తలు, ఆర్థిక మంత్రులు మేనిఫెస్టోస్ రిలీజ్ చేశారన్నమాట. వాళ్ళందరికీ కూడా ఇంచ్ ఆఫ్ ది రాష్ట్రం తెలుసు అన్నమాట. ఏ రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ రూపాయి ఎక్కడికి వెళ్తుందని. అలాంటి వాగ్దానాలు నెరవేరవు అనుకునేవి కూడా చంద్రబాబు నాయుడు పెట్టి గెలిచిన తర్వాత దిక్కులు చూస్తా ఉన్నాడు ఎలాగని అసెంబ్లీలోని. సిగ్గుండద్దు. నీ అదృష్టం. అదే జగన్మోహన్ రెడ్డి గారికి 50 ఎమ్మెల్యేలు ఇచ్చుంటే నిన్ను కడిగేసి ఉండేవారు అక్కడే అసెంబ్లీలోనే. నీ ప్యాంటు చొక్కా ఇప్పేసి ఉండేవారు అక్కడే. చాలు, 50 ఎమ్మెల్యేలు చాలు అన్నమాట. ప్రజలను ఎంతగా మోసం చేస్తారా? 2 సంవత్సరాలు దగా చేస్తారా? ఇది ఎక్కడైనా ఉన్నదండి? అదే మన వీధుల్లోని మనకు ఎవరైనా ఒక ఆడపిల్ల ఇస్తే ఏదైనా అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి చేయకపోతే చెప్పేది కొడతారన్నమాట ఇంటికొచ్చి. కంప్లీట్గా రోడ్డు మీద లాగుతారన్నమాట. అంతే కదా. ఒక ఆడపిల్లకి నేను అదిస్తానని పెళ్లి చేసేస్తే, లేదన్నా కొడుకు ఇంత ఈ జాబ్ చేస్తున్నాడు ఆ జాబ్ చేస్తున్నాడు అని చెప్పేసి పిల్లల్ని తీసుకెళ్ళిపోతే రోడ్డు మీద రక్తం వచ్చినట్టు కొడతారు, వీధిని బాగా చేస్తారు. ఆ ఊరు వెలివేస్తుంది అన్నమాట. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు వెలివేయాలి ఆంధ్ర రాష్ట్రం నుండి. ఆంధ్ర రాష్ట్రం అడుగు పెట్టడానికి హక్కు లేని వాడు ఎవడైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడే. సిగ్గుండాలి పవన్ కళ్యాణ్. ఏమన్నారు? 2 సంవత్సరాల్లో మైటీ ఆంధ్రప్రదేశ్ చేసేస్తామన్నావు. నీ ఆపరేషన్కే దిక్కులేదు, వెళ్ళి హైదరాబాద్లో చేయించుకున్నావు. నీ ఆపరేషన్కే దిక్కులేదు. నువ్వు ఉండేది డిప్యూటీ సీఎం ఎక్కడ, ఆపరేషన్ అక్కడ. ఇది ఏవైనా సరే మంచిది బోధిస్తున్నావా ప్రజలకి? మంచి అనేది చెప్తా ఉన్నావా ప్రజలకి? నేను అందుకే కవిత అన్నది కదా, నీలాంటి వాళ్ళు ఆ చాపర్లో వచ్చి చేసేసుకుంటారు, మరి పేద ప్రజలు ఏమవుతారయ్యా, వాళ్ళ కోసం మరి మీరు కదా అని చెప్పేసి సిగ్గుండాలి. అందుకనే ఏదైనా సరే పవన్ కళ్యాణ్ ఈ మధ్య నాకు నచ్చేస్తున్నాడు. ఒక మాట చెప్పాలని నాకు నచ్చేస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే వాస్తవాలకు హక్కుతున్నాడు అన్నమాట. నేనేమైనా నాకు ఆంధ్రలో దిక్కులేదు, తెలంగాణలో నేను సీఎం అయిపోతానా? సో బాగుంది, నాకు నచ్చింది అన్నమాట. ఈ విషయంలో మాత్రం చాలా నచ్చింది అన్నమాట. సో ఈరోజు మన చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడాలంటే చాలా చరిత్రే ఉంది. ఒకటి ఈవీఎంలు, రెండోదేమో మోసపూరితమైన వాగ్దానాలు. ఏమన్నారు? మాది అమ్మఒడి అయితే తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం అని చెప్పేసి ఎంతమంది పిల్లలకంటే అంతమందికి 15,000 ఇచ్చేస్తాం అన్నాడు. మొదటి సంవత్సరం ఎగ్గొచ్చాడు. 2024 ఎగ్గొచ్చాడు. 2025 సుమారు 20 లక్షల మందికి 86 లక్షల పిల్లలు ఉంటే 20 లక్షల మందికి ఇవ్వలే. ఆ 15,000 కూడా మొదటి 9,000, తర్వాత 12,000, తర్వాత 13,000 అలా చేసుకెళ్ళాడన్నమాట. దపదపా వేసుకెళ్ళాడన్నమాట. అవి ఆ వేసిన డబ్బులు పులుసులో పడిపోయాయి. ఇంటి ఆవిడ డబ్బులు ఉంటాయా? ఒకసారి పడితే డబ్బులు ఏదైనా ఉపయోగపడుతుంది, ఆ పులుసులో పడిపోయాయి. నాన్న బుడ్డికి వెళ్ళిపోయింది. తర్వాత చూసుకుంటే 15 బాండ్లు ఇచ్చారండి. ఏమ్మా నాకు అర్థం కాదు, కానీ ఇది ఎప్పుడు చరిత్ర లేదు. బాండ్లు అంటే మా మీద మీకు నమ్మకం లేదు, అందుకే మేము బాండ్ రాసి ఇచ్చేస్తున్నాం చెప్పి ఆ బాండ్కి జనాలు పడిపోయారు అన్నమాట. ఆ బాండ్ ఏంటి? ఇంటికి వెళ్ళడం, ఆ పేరు అడ్రస్ ఇవన్నీ రాయడం, ఆ కిందన పవన్ కళ్యాణ్ సంతకం, చంద్రబాబు నాయుడు సంతకం. బా ఎంత బాగా సంతకాలు పెట్టారండి. మీ ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, 18 సంవత్సరాలు దాటింది.
అంటే 1500 అంటే 1500 అంటే ఎంత అయింది? 18,000 అయిందా నెలకి? సంవత్సరానికి అంటే సంవత్సరానికి 18,000. ఇద్దరు ఆడపిల్లలు 36,000. 50 సంవత్సరాలు బీసీ మీకు పెన్షన్ 4,000, 48,000 నెలకి. ఓకే, అది వేసారు. తర్వాత మీకేమో అమ్మఒడి, అది ఆ పథకం కింద ఒక 15,000, 30,000. ఇవన్నీ లెక్కేసేసి మీకు సంవత్సరానికి 1,80,000 వస్తుందని చెప్పి సంతకాలు. మొదటి సంవత్సరం లేదు, రెండో సంవత్సరం ఏమో దప్ప వేశారు. తర్వాత మీరేమో చెప్తే గ్యాస్ 3 సిలిండర్లు అన్నారు. ఇచ్చింది 1 సిలిండరు, 2 సిలిండరు. ఆ డబ్బులు కూడా పాలేదు ఇంతవరకు కూడా. ఎడ్యుకేషన్ నాశనం చేశారు. ఐఎమ్ టెలింగ్ Lokesh, I'm telling you, listen to me. I being also an educationist, I'm telling you, you can't do justice for your ministry. Better take another ministry, I'm telling you. Never you can get good name. Why? Because the way the Jagan Mohan Reddy has leaded, ఎడ్యుకేషన్ అంటే ఎలాగుండాలి అని చెప్పేసి ఒక అంటే హిస్టరీ క్రియేట్ చేశారన్నమాట. ఇతను హిస్టరీ అందనది. కోవిడ్ లాంటి సమయంలో కూడా ఎడ్యుకేషన్కి ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గ్రేట్ మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సంస్కరణలు తీసుకునేటువంటి ట్యాబ్స్ ఇవన్నీ ఇచ్చి ఎంకరేజ్ చేసి నువ్వు ఇచ్చిన బ్యాగే నాశనం అయిపోతుంది, ఒక నెలకే చిరిగిపోతుంది. హౌ యూ కెన్ కంపీట్ విత్ జగన్మోహన్ రెడ్డి? లోకేష్, కెన్ యూ థింక్, ఇమాజిన్ ఆఫ్? ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం, నాడు నేడు నెవర్ వి ఎక్స్పెక్టెడ్. భయం వేసింది మాకు. ప్రైవేట్ కాలేజీలు నడుపుతున్న మాకు భయం వేసింది. ఎందుకంటే నేనే నా చేతుల మీదుగా నాడు నేడు విశాఖపట్నంలో అన్ని స్కూల్స్ని కూడా 2 కోట్లు 3 కోట్లు పెట్టి వెట్రిఫైడ్ టైల్స్, ఆడపిల్లలకి బాత్రూమ్స్, ఇంకా గ్రౌండ్ బ్యూటిఫికేషన్, గేమ్స్కి ఫ్యాన్స్ అన్నీ. అంటే పిల్లలు ఈరోజు 100% అటెండెన్స్ ఇచ్చి నా స్కూలు అనిపించాలి. ఇప్పుడు ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్ Lokesh, near about 20 lakhs children have gone away from the government education. 20 లక్షల పిల్లలు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ దూరం వెళ్ళిపోయారు. 60 తక్కువ ఉంటే ఆ స్కూల్ మూసేయాలని చెప్పి ఏమో మీ విధి విధానాల్లో పెట్టుకున్నారు. దానివల్ల కూడా ఎడ్యుకేషన్ దెబ్బతిన్నది. ఈరోజు డిఎస్సి ఎగ్జాము సర్వనాశనం చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు 25,000 పోస్టులు నింపారు. గ్యాప్స్ అన్నీ నింపుకొని వచ్చారు. అన్నీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్కి ఎక్కడ కూడా వేకెన్సీ ఉండకూడదని చెప్పేసి సెపరేట్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అనే పెట్టారన్నమాట. అలాగే ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ బోర్డు అని పెట్టారన్నమాట. 100% ఫీలింగ్ అన్నమాట. సో దీనివల్ల ఏమైందంటే వెరీ హై నాలెడ్జ్ అన్నమాట. ఇప్పుడు నువ్వు డిఎస్సి ప్యాకెట్ ఆడినాడికి ఇస్తావు, నువ్వు ప్యాకెట్ కాయరాజా ఆడినాడికి ఇస్తావు. కాయరాజా తెలుసు కదా, 3 ముక్కలు ఆడినాడికి ఇస్తావు. అంటే ఇదేంటంటే నో సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కెన్ రైజ్ హయ్యర్ దెన్ హిస్ టీచర్స్. టీచర్లు అంటే దేవుళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ అన్నమాట. అందుకే నో సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కెన్ రైజ్ హయ్యర్ దెన్ హిస్ టీచర్స్. అంతే, టీచర్ల కంటే ఇంక ఎడ్యుకేషన్ ఎంత రోబోలు వచ్చినా ఏ వచ్చినా టీచర్లు ఇచ్చే నాలెడ్జ్ లాగా ఎవరు కూడా. అందుకనే ద గ్రేట్ ఎవరు అండి, మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే టీచర్ ఈజ్ గాడ్. అలాంటి డిఎస్సి పోస్టులో టీచర్ రిక్రూట్మెంట్ కూడా నువ్వు దొంగల లోన్ ప్రవేశపెడుతున్నావు. అంటే దే ఆర్ గోయింగ్ టు కొలాప్స్ ది ఆంధ్రప్రదేశ్. దే గోయింగ్ టు కొలాప్స్ ది ఫౌండేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దే గోయింగ్ టు డూమ్ ది ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫ్యూచర్. నాశనం చేస్తారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని. ఆ విధంగా నువ్వేమో తీసుకుని వచ్చావన్నమాట. ఇది చాలా రాంగ్ అని చెప్పి చెప్తామాట. మెడికల్ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడని మా కేజెస్కి 500 కోట్లు రిలీజ్ చేశారండి. 500 కోట్లతో సుందరీకరణ, ఏసీలు, ఐసీయూ యూనిట్స్, వేరేగా ఐసీయూలు పెట్టి ఏదైతే ఆ కార్పొరేట్ సెక్టర్ బిల్డింగ్ ఈరోజు వచ్చిందంటే ఎంతమందికి ప్రాణం పోసిందండి కోవిడ్లోని, ఎంతమందికి ప్రాణం పోసిందండి కోవిడ్లోని. అదండి సెపరేట్ బోర్డు పెట్టారు, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు. ఒక్క పోస్ట్ కూడా కాదు, 53,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. నువ్వు సంకలు గుద్దుకొట్టినావు ఇలాగనా. డిఎస్సి కోసం 16,000కే 53,000 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు నింపిన ఘనత మెడికల్లోని. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది. అంటే మెడికల్కి ఎంత వాల్యూ చూడండి. ఈరోజు హాస్పిటల్స్ చనిపోతూ ఉన్నారంటే కారణం ఏంటో తెలుసా? హాస్పిటల్స్ చనిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా?
ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది డాక్టర్స్ కాదు, ఫ్యాటిగ్యూ అంటే పని ఒత్తిడి ఎక్కువ డాక్టర్స్ మీద. 2 ఆపరేషన్ చేసిన దగ్గర 6 ఆపరేషన్ చేస్తున్నారు, 6 చేయవలసిన దగ్గర 10 ఆపరేషన్ చేస్తున్నారు, రాత్రి బౌలు నర్సులు పని చేస్తున్నారు. వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది. ఇంట్లో మనకే అప్పుడప్పుడు చిరాకు వచ్చేస్తుంది అన్నమాట. చేసి చేసి పని ఆ చిరాకు రాకుండా వాళ్ళకి 8 గంటలే అవర్స్ వర్క్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ముందుకు తీసుకునేదన్నమాట. 53,000 ఈ రోజు వచ్చిన తర్వాత మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నాశనం చేస్తారు, తీశారు. అలాగే మన తోటపతి గారి దగ్గర ఏం కట్టామంటే యూపీఎస్సి. ఇక్కడ మా నియోజకవర్గంలోనే 4 కట్టించాం. అలాగా ప్రతి నియోజకవర్గం 4 కట్టించారు. దాంట్లో నిత్యం డాక్టర్స్. 530 మెడిసిన్స్. కెన్ యూ ఇమాజిన్ ఆఫ్ 530 మెడిసిన్స్. 530 మెడిసిన్స్. మొన్న ఒక మెడిసిన్ కోసం డిఏ సూపరింటెండెంట్ మాట్లాడితే ఇంక ఫోన్ తర్వాత ఎత్తడం మనిషిని. డిఎం వచ్చాక ఫోన్ చేస్తే తర్వాత ఏమో ఇంకా సార్ ఇదే సార్ అని ఫోన్ తర్వాత నుంచి ఎత్తడం మనిషారు. అంటే ద షిట్ గవర్నమెంట్ ఇది. అయితే అందుకే చెప్పాను కదా, ఇంతకంటే దారుణమైన ప్రభుత్వం నేనైతే చూడలేదు, చూడబోము. అందుకనే దమ్ముంటే ఇప్పుడైనా ఎలక్షన్స్ పెట్టండి, నేను చెప్తా ఉన్నాను. బంపర్ మెజారిటీలతో జగన్మోహన్ రెడ్డి గారికి వేశారన్నమాట. అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే సూపర్ 6 అని వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఆ బస్సు కూడా ఏం వేశారు, 19 కేటగిరీల బస్సులు ఉంటే దాంట్లోనేమో 4 కేటగిరీ బస్సుల్లోనే ఎక్కుతున్నారు ఆడాలి. అది కూడా ఏంటంటే మగాళ్ళనేమో తన్ని చేసి కళ్ళ ముందే ఏటి ఆంధ్రలో అనేది ఎంత కొట్టుకుంటారా అని చెప్పేసి హ్యుమానిటీ లేదా, ఇక్కడ హ్యుమానిటీ లేదా, క్యారెక్టర్లెస్ పీపుల్ అని చెప్పేసి దేశానికేమో చూపిస్తున్నారు మన సోషల్ మీడియాలో. మొన్ననే ఒక యుఎస్ సోషల్ మీడియా అతనేమో తీసాడన్నమాట అవర్ హాస్పిటల్స్ అని చెప్పేసి. పందికొక్కులు ఎక్కడ పడితే పేషెంట్లు ఏళ్ళు కొరికేస్తున్నాయి, పుట్టిన పిల్లలకి కొరికేస్తున్నాయి. ఓకే, బట్ చంద్రబాబు నాయుడు సెలింగ్ 1G గూగుల్ అంటాడు, అమరావతి అంటాడు. మాట అంటే అమరావతి. సో హూ ఈజ్ ఆస్కింగ్ అమరావతి? ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఒక 100 కట్టయ్యా, 17 మెడికల్ కాలేజీలు కడితేనే దానికి దిక్కు లేదు, నీ దగ్గర డబ్బు లేదని చెప్పి ఒక మెడికల్ కాలేజ్కి మహా అయితే ఎంత డబ్బు అవుతుంది చెప్పండి? ఈ అన్ని మెడికల్ కాలేజ్ ఆల్రెడీ నిర్మాణ దశ అయిపోయింది అన్నమాట. ఇంకొక 3,000-4,000 కోట్లు పెడితే ఆ మెడికల్ కాలేజీలు ఏమో ఆపరేషన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా కావాలంటే పవన్ కళ్యాణ్కి ఎలాగా చెస్ట్ ఏమో పాడైపోయిందంట, లంగ్స్ పాడైపోయిందంట. మళ్ళీ గడిగడిగా అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేసుకుంటే బాగోదు. ఇప్పటికే కవిత వీళ్ళందరూ తిడతా ఉన్నారు. అందుకే అట్లీస్ట్ ఎక్కడైనా సరే మంచి హాస్పిటల్. ఎవరు అడిగారు నువ్వేమో రైతులే చెప్పినట్టు ఎప్పుడు 30 సంవత్సరాల తర్వాత కానీ అదేమి అభివృద్ధిలోకి రాదు, ఈ లోపు ఏమో అని నీరు నిండిపోతుంది అంతానా. సో మావిగన్నా లేదని మీరు పేరు ఏదైనా పెట్టుకోండి కానీ బట్ వెరీ సూపర్ ఐడియా నేనైతే చెప్తానన్నమాట. ఈరోజు